ఏమైనా పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన సజీవము కలిగిన సత్యదేవుడు అయిన ఆకాశమందున అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా తండ్రి, చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడు. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప దయచేయండి. సమయోచిత సహాయాన్ని మీరు నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. కీర్తనలు 86 12 నుండి చివరి వరకు మార్చి చదువుకున్నాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు. బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయచూచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచు. దావీదు అనుభవపూర్వకమైన ఆరాధనతో ఆ ప్రభును స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అందుకే నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. ఎట్లు చెల్లిస్తున్నాడు? నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. కీర్తనలు 89 1-2 వచనాలు. యెహోవా యొక్క కృపాతిశయమును, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. ఏం చేయాలా? నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. కృప నిత్యము స్థాపింపబడనని, సత్యము స్థాపింపబడినవి ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువని నేను అనుకొనుచున్నాను అంటాడు. అనుభవపూర్వకంగా ఆ ప్రభును దావీదు ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి 13 వచనం 86-13. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దావీదు శత్రువు తనను తరుముతూ వచ్చినప్పుడు సౌలు వెంటాడుతూ వచ్చినప్పటికీ, చంపడానికి వెంటాడుతూ వచ్చినప్పటికీ
సౌలును దావీదు ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాడు. దావీదు చేతిలో సౌలు చిక్కినప్పటికీ దేవుని చేత అభిషేకింపబడిన వాని నేను చంపను అన్నాడా? మనం దేవుని చేత అభిషేకింపబడిన వాడిని ఎంతైనా మాట్లాడతాం, మాటతో కొడతాం. ఆయన క్రియలతో ఆయన చూపించాడు. ఏమన్నాడు? సౌలు దురాత్మ పీడింపబడుతున్నప్పుడు దావీదు వెళ్ళి వీణ వాయించినప్పుడల్లా ఆ దురాత్మ వెళ్ళిపోయేది. మేలు చేస్తున్నాడా, కీర్తి చేస్తున్నాడా? దావీదు బాలుడు, యవనస్తుడు. విన్నారా? సౌలు ఇశ్రాయేలు ప్రజలందరికీ రాజు, మొదటి రాజు. అయితే సౌలుకు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అంటే ఎందుకన్నారు ఆ మాట అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే వెనుకాడుతూ ఆ ఫిలిష్తీయులను ఓడించలేక, వారిని చంపలేక, వారికి భయపడి వెనుకంజ వేస్తూ ఉన్నారో అట్టి వారిని చంపడానికి ఈ గొల్లవాడు, గొర్రెలు మేపుకునే వ్యక్తి ఎంత ఎడ్యుకేషన్, ఎంత చదువు ఉంటుంది చెప్పండి? గొర్రెల మేపే వారికి ఎంత ఉంటుంది ఎడ్యుకేషన్? ఉంటుందా? వచ్చిరా తెలివి ఉండొచ్చేమో. అలాంటి వ్యక్తి మేలు చేస్తూ ఉంటే పగ సాధిస్తున్నాడు, కపటోపాయంతో వెంటాడుతున్నాడు. సౌలా, నాయన నేను పాపం చేస్తున్నాను అంటాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళా కొట్టేది, వెంటాడేది, చంపడానికి వెంటాడుతూనే ఉన్నాడు. చూడండి, ఒక్క వ్యక్తిని చంపడానికి సౌలు 3000 మందిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. ఎంతమందిని? 3000 మందిని వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. దావీదు అంటాడు, సౌలా, నాయన కౌజు పిట్టను తరిమినట్టుగా నన్ను తరుముతున్నావు. ఒక పిట్టను తరిమినట్టుగా ఒక్కడిని ఏమంటారు? చూడండి ఎంత అయినప్పటికీ దావీదు చేతిలో అని చంపడానికి తరుణం వచ్చినప్పటికీ దేవుడి చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టను, నేను శపించని మాట దేవుడు చూసుకుంటాడు అని వెంటాడుతూ. అందుకంటాడు ఇక్కడ, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ఎలాంటిది? ఎంత కృపకు పాత్రుడు. అది అట్లా ఉంచాడు. సొంత కుమారుడే అబ్షాలోము తండ్రి రాజుగా ఉన్నప్పటికీ తండ్రికి బదులుగా నేను రాజు కావాలని వెంటాడి ఇశ్రాయేలు 11 గోత్రముల వారిని తలపట్ట తిప్పుకున్నాడు. వచ్చిన వారందరినీ ముందు పెట్టుకుంటూ, నా పక్షంగా ఉన్నావు, వచ్చేసి ప్రతి వారిని అట్టు చేసి మొత్తం 11 గోత్రముల వారిని తన పక్షంగా చేసుకొని, ఇంకా దావీదు చేతులు ఎవరున్నారు? అప్పులు గలవారు, ఇబ్బందులు గారు, రోగస్తులు, నానా రకాల కష్టాలు ఉన్నటువంటి వారు దావీదుతో ఉన్నారు. చూడండి ఎట్లా ఉంది. ఒక్క గోత్రంతో కొంతమంది మాత్రం మిగిలినారు. అయితే అబ్షాలోము తరుముతూ ఉంటే ఒక వ్యక్తి ఉన్నాడు, షిమి అని. ఆ షిమి దావీదుని ఎట్లా శపిస్తున్నాడు? చీపో చీపో అని రాజును విచ్చలవిడిగా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు యోవాబు తమ్ముడైన ఎవరు? అభిషై. అయితే ఆయన రాజు పర్మిషన్ అడిగితే ఇప్పుడు వాడిని నరిచేస్తాను, నాకు వెళ్ళనా నేను అన్నాడు రాజు దావీదుతో. అంటే నా సొంత కడుపులో పుట్టిన నా కుమారుడే నన్ను చంపడానికి
వెంటాడితే దేవుడు శపించమన్నాడేమో, శపించని అన్నాడా లేదా? నీవు నేనైతే అది సాధించేంత వరకు లాగుతుంటాం పగ తీర్చుకోవడానికి. దేవుని ప్రజల తత్వం అది కానే కాదు. అందుకే కౌలు పిట్టలు తరినట్టుగా నన్ను తరుపుతున్నావు అంటాడు. అందుకే అంటాడు, పాతాళపు అగాధం నుండి నా ప్రాణం తప్పించినావు దేవా. గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీర్చుతున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ఎవరిని? దేవుణ్ణి లక్ష్య పెట్టని వారై ఉన్నారు. చూడండి, కనుక మన జీవితంలో దావీదు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని చేత ఏర్పరచబడినవాడు. దేవుడు ఎందుకు అనుమతించాడంటే మనలో ఉన్న పాప నైజాన్ని కంప్లీట్గా తీసివేయాలంటే ప్రతికూల పరిస్థితులు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అందరికీ ఒకే రకంగా ఉండదు. విన్నారా? దావీదు పాపం చేసినప్పుడు తన పాపం తాను గుర్తించి దాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు దేవుడు ఆయన ఏం చేసినాడు? కీడు నుంచి తప్పించాడు, శత్రు చేతులను పడకుండా చేశాడు. అలాంటప్పుడు హృదయపూర్వకంగా ఆ ప్రభును కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటివాడు? ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు. 8 ఏమంటాడు? ఆశ్చర్యకారములు చేయవాడవు, నీవే అద్వితీయ దేవుడు. నీవొక్కడవే నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన సర్వ సృష్టికి ముందుగా ఉన్న అంతవరకు ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఆకాశం మహాకాశములు పట్టదాన్ని గొప్ప దేవుడు. ఇలాంటి వాడు ఆకాశం మహాకాశములు పట్టదాన్ని గొప్ప దేవుడు. అందుకే ఆయన ఇక్కడ అంటాడు 9లో, ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. చూసావా? ఎలాంటి వాడు? ఆయన కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. అలాంటి వాడిని ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలదు. అనుభవపూర్వకమైన ఆరాధన చేయాల. దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి జీవిత కాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలదు. అందుకంటాడు ఇక్కడ 15వ వచనంలో, ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. నీ సేవకురాలి కుమారుని ఏం చేయాలా? రక్షింపుము. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 16-17. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. చూడు, ఒక్క నిమిషము ఆలోచించండి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిది. మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఆచారరీతిగా ఆరాధన, ఆచారరీతిగా ప్రార్థన, ఆచారరీతిగా బైబిల్ చదువుతాం. అడుగుతారేమో సేవకుడు రాగానే వారమంతా చదవాలి. ఇప్పటి నుంచి ఇప్పుడు ఏం చేస్తా? ప్రతిదినం ఆరాధన చేసిన వారు బైబిల్ ఎత్తి పాడండి అంటారు. ఆదివారం కాదు, ప్రతిదినము పరిశుద్ధ గ్రంథము చదవకుండా, ఆ ప్రభువు స్తుతించి ప్రార్థించకుండా ఏ పని ముట్టకూడదు. అలాంటప్పుడు ఎప్పుడు లేవాలి? 7 గంటలకు లేవాలి. అవునా? రేయి మొదటి జామున లేవాలి. ఎప్పుడు? రేయి మొదటి జామున లేవాలి. ఆ ప్రభును స్తుతించాలి, ఆరాధించాలి, ఆ ప్రభుతో గడపాలి అని అంటే ఏం చేయాలా? రేయి మొదటిగా ఇక్కడ అంటాడు చూడండి మాట, యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిది. ఒక వ్యక్తి
శ్రమలు రాకపోతే, ప్రతికూల పరిస్థితులు రాకపోతే, నిందలు అవమానములు రాకపోతే, శత్రువు ఇట్లా వెంటాడుతూ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చెప్పండి. నా కొరకు ప్రార్థన చేయండి, నా పరిస్థితి ఇలాగుంది చెప్పుకుంటామా లేదా? మనం ప్రార్థన చేస్తాం, ఇతరులను కూడా సంఘ ప్రార్థనలో ప్రార్థించమని రిక్వెస్ట్ ఇస్తుంటాం. ఏమంటారు? పరిశుద్ధుల ప్రార్థన దేవుడు కనుక ప్రతి ఒక్కరికి, దేవుని పిల్లలు అనబడిన వారికి మనకు శ్రమలు రావడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలకు శ్రమలు రావడం, ఆయన ప్రేమించి తీసుకొస్తాడు. ఆయనకు సమీపంగా ఉండడానికి, ఆయన నిరంతరం స్తుతించి గణపరచడానికి, ఆయనపైనే ఆధారపడి ఉండి ఆయన చెప్పింది చేయడానికి మనం సిద్ధపరుస్తూ ఉంటాడు. దావీదు దేవునికి హృదయానుసారి, యూదా ఇశ్రాయేలు పేరు రాజు కావాలంటే 40 ఏళ్ళు ఏం చేయాలా? శ్రమలు అనుభవించాలా. ఒక్కొక్కరికి, ప్రతి వారికి శ్రమలు రాకుండా, వారిని పరిపూర్ణ రూపంలోనికి రాకుండా అనుభవపూర్వకంగా వారు పరిపాలన చేస్తూ వచ్చిన రాజులు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ధర్మశాస్త్రము దగ్గర ఉంచుకొని ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారము, ధర్మశాస్త్ర ప్రకారం వారు పరిపాలించాల. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలా? పరిపాలించాలి. అందుకే ప్రతి ప్రవక్తలు దైవ చిత్తానికి మరి అడిగి వారు తెలుసుకొని ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంటారు. రాజులు కొందరు ఉన్నారు, అన్ని నాకు వచ్చులే అని ఏం చేస్తారు? నాకంతా వచ్చులే, బైబిల్ అంతా నా మైండ్లోనే ఉందిలే అనుకుంటారు. ఇంకా ప్రవక్తలు ఎందుకు? ఇప్పుడు డైరెక్ట్ దేవుని దగ్గరికి మనం కూడా వెళ్ళొచ్చు కదా. ప్రవక్తలు ఎందుకు? సేవకులు ఎందుకు? చెప్పు. ఎందుకు అంటున్నా? నేను బోధ చేయగలను, ఆరాధన అన్ని చేయగలను కదా. అదే మాట దావీదు అన్నాడా? చూడు, దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేను ముట్టను అంటే మాట కూడా అనలేదు, నొప్పించలేదు. చూసావా? నొప్పించలేదు. అలాంటి రూపం మనలోకి రావాలి. కనుక శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థన చేసిరి. అవునంటారా? ఎప్పుడు దీన ప్రార్థన చేస్తారు చెప్పండి? శిక్ష ఎప్పుడు తగ్గించుకుంటారు ఒక వ్యక్తి? శ్రమలు వచ్చినప్పుడు, భరించలేని కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు చేయండి అంటారు. అవునంటారా? చూడు, దేవుడు తన ప్రజలను, సేవకులను, వారిని రకరకాలు హింసిస్తున్నాడు. ఈ దినాల్లో శత్రు క్రీస్తు విరోధులు బయలుదేరి మరి మందిరాలు పడగొట్టడం, బైబిల్ను చింపేయడం, వారిని చెరసాల్లో వేయడం, వారిని పోలీస్ స్టేషన్లు, నానా రకాల ఇబ్బంది, హతసాక్షులైన వారు కూడా ఉన్నారు. చార్లెస్ కిన్లే ఉన్నాడు, ఆయన రాజకీయ నాయకుడే, కానీ ప్రభువును పరిచయం చేసుకుంటూ మరి ట్రంప్కు రైట్ హ్యాండ్గా ఉన్నాడు. చూడండి, యవనస్తుల మొదలు పరిచయం చేసినాడు. దైవజనులే కాదు, దైవజనుల వల్లే పరిచయం చేస్తూ వచ్చినాడు. ఆయన వాక్యాన్ని చెప్తూ ఉంటే ఎందుకు చంపారు తెలుసా? ఇంతకు తెలుసా? చెప్పండి చూద్దాం. అమెరికా చాలా తెలుసుగా, తెలుసమ్మా? ఎందుకు చంపారు చెప్పండి యాక్చువల్గా అమ్మా? అమెరికాలో సత్యవాక్యమును వాస్తవమైనదిగా ఉన్నట్టుగా చెప్పడం ద్వారా అవాంఛనీయమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏంటి అవి? స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు నానా రకాల పాపములకు గురి అయిపోయి కొనసాగుతూ ఉన్నారు. అట్టి వారికి శిక్ష తప్పదు, నిత్య నాశనానికి, నరకానికి, మరణానికి వెళ్తారని డైరెక్ట్గా స్పీచ్ నాలాగే ఎలా ముఖస్థుతి చేసేది కాదు. డైరెక్ట్ వాక్యం చెప్తూ ఉంటే అట్లయితే మేము చంపేస్తామని, అయితే ప్రభు కొరకు నేను అత్సాక్షి కావడానికి కూడా నేను వెనుకాడను అని
సత్యవాక్యం వాస్తవం రీతిగా యవనస్తుల మధ్యలో దేవుని ప్రేరణలో దేవుని పరిచయం చేస్తూ వచ్చినాడు. ఆయన చంపిన వ్యక్తి ఎంత వయసు తెలుసా? 21, 22 వయసు. ఎంత? 21 అన్నారు, ఒకసారి 22 అన్నారు. ఎంత చిన్నోడైతే ఆ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఈడ. గురి పెట్టి కొట్టారంటే వాళ్ళ తండ్రి, ఆ ఎవడైతే చంపినాడో వాడిని తండ్రి అంటున్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి సరెండర్ కావాలి, నువ్వు వెంటనే వెళ్ళి సరెండర్ అన్నాడు. అప్పుడు చంపినోనికి తండ్రి అంటున్నాడు, వెళ్ళి వాడు సరెండర్ అయిపోయాడు. లేకపోతే చిత్రవద చేసేవాళ్ళు. ఏమంటారు? దీనికి కారకులు ఎవరెవరు ఉంటే వారందరినీ తీస్తారు. అయితే ఎందుకు చెప్తున్నాను చెప్పండి? శ్రమలు ఎందుకు తీసుకొస్తాడు? దేవునిపై ఆధారపడడానికి, దేవునికి ప్రార్థించి పొందడానికి, ఆయన చేసిన మేలను బట్టి జీవితకాలం అంతా స్తుతించడానికి ఏం చేస్తారు? చూడండి, ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి ఇప్పటికీ స్త్రీలు ప్రసవ వేదన పడినప్పుడు, అంటే బిడ్డను కనబోయే ముందు, బిడ్డ కడుపులో పడిన వెంటనే అప్పటి నుండి ప్రార్థన చేయించుకుంటారు. ఎందుకు చెప్పండి? వేదన కలిగి నువ్వు పిల్లలు కందువు అన్నాడు. అవునా? ఆమె చేసిన పాపానికి నవజాత అంతటిగా అంటింది. అవునా? ఆ బాధ ఎంత ఉంటే ప్రార్థన చేయాలంటారు? ఏమంటారు? కొందరైతే బీపీ ఎక్కువై స్పాట్లో ఎగిరిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకే ప్రార్థన చేయండి అంటారు. మనకు ప్రార్థన వద్దు, ఏం లేదు, ప్రార్థనకు రావద్దు. ఏమంటున్నా? అంత చేష్టోళ్ళు ఉన్నారు కదా. ఏమంటారు? తగిన కాలమందు ఆయనకి ఇష్టమైతే మనం శిక్షించి సమీపస్తుగా చేస్తాడు. అలాంటి ప్రభును మనం ఏం చేయాలా? నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో నున్నాము అంటాడు. కనుక దావీదు ఆయన ఎలాంటి ఆరాధన? ఆయన చేసిన మేలును బట్టి శత్రువు తాను తరుముతూ ఉన్నప్పటికీ తన దేవుని మర్చిపోలే సుమా. ప్రతికూల పరిస్థితిలో కొందరు ఏం చేస్తారు? ఇళ్ళలో పండుకుంటారు, దుఃఖపడతారు, ఏడుస్తారు, అది చేస్తుంటారు. పడక మీద నుంచి లేయలే పరిస్థితి ఉంటే మనం మందిరం ఆడుకోవాలి. ప్రభు దినము ఎట్టి పరిస్థితిలో దేవుని మందిరంలో ఉండాలి. అది మీరు నేర్చుకోనండి. నా జీవితంలో మీకు చెప్పినాను, నా లైఫ్ అంతట్లో కూడా సండేస్లల్లా మానుకున్న, ఇప్పుడు దాదాపు 60 పైనే నేను రక్షింపబడిన దినాలు చెప్తున్నాను. అన్ని సంవత్సరాల నుండి ఆదివారాలు మానుకున్నది 7 లేక 8. ఎంత? 7 లేక 8. ఇన్ని సంవత్సరాలప్పుడు మనమైతే ముక్కలకై నష్టం కారణం పడుకుంటాం. ఏమంటా? చేత కాదంటాం. అందరికీ అక్కడ ఇక్కడ తిరగడానికి చేత అవుతుంది, మందిరానికి రావడానికి ఆ ఆత్మీయ లక్షణమే వేరు ఉంటుందమ్మా. ఆ ఆత్మీయ లక్షణమే వేరు ఉంటుంది. దేవుడు సిద్ధపరిచినా సిద్ధపడకపోతే మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కూడా. దావీదు అలాంటి శత్రువు తరుగుతూ ఉంటే దేని ఇచ్చిపెట్టినాడా? దేవునిపైన ఆధారపడి ఉంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. శత్రువు ఏదో ప్రతిది కూడా దేవునికి చెప్తూ ఉన్నాడు, దేవునికి చెప్తూ ఆ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలా. ఒక్కటే మీకు పలుమారు చెప్తూ ఉంటాను. ఆ మహాదేవుడు దేని కొరకు వచ్చినాడు?
పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను శిక్షించడానికి రాలేదు సుమా. పాపాత్మురాలు తీసుకొచ్చారు పరిసయ్యులు, శాస్త్రులు. అవునా? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అందరి ముందర పెట్టి, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్ర ప్రకారం మోషే చెప్పినాడు, నువ్వేం చెప్తావా అన్నారు. అవునా? ఆయన పరీక్షించడానికి. ప్రభు కృప కలిగిన వాడు, క్షమించ సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఇలా రాసుకుంటున్నట్టుగా వారు చెప్తున్నాయి వినుకుంటేనే ఏదో రాస్తున్నట్టుగా చూసి అన్నాడు, మోషే మీ హృదయాన్ని బట్టి కఠినంగా అలా చెప్పాడు, కానీ ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలని సిద్ధంగా ఉన్న మీలో పాపం లేని వాడు ఎవడైనా ఉంటే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడా? చంపిందా అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు పాపము ఉంది అని అర్థమైందా? కనుక అంత పాపాత్మురాలైనా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. నేను కూడా క్షమించాను, ఇక పాపం చేయకు, వెళ్ళిపోన్నాడు అన్నదా లేదా? కనుక అలాంటి కృప కలిగిన దేవునికి మనం జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలనే చాలు. కనుక దీన్ని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు